హరే కృష్ణ. అందరికీ వెల్కమ్ అండి. ఈరోజు భగవద్గీత కార్యక్రమానికి. ఈరోజు మనం భగవద్గీతలో 8వ అధ్యాయాన్ని మొదలు పెట్టుకోబోతున్నాము. 7 అధ్యాయాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము. అంటే 7వ అధ్యాయం వచ్చేసి భక్తి యోగంలో మొదటి అధ్యాయము. ఈరోజు మనం 2వ అధ్యాయం, భక్తి యోగంలో 2వ అధ్యాయం. మొదటి 6 అధ్యాయాలు కర్మయోగము, తర్వాత 6 అధ్యాయాలు భక్తి యోగము అనేటువంటి విషయం మనం తెలుసుకున్నాము. అయితే ఈ భక్తి యోగంలో మొదటిగా భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని 7వ అధ్యాయంలో మనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో భగవంతుడు గురించి భగవంతుడే తెలియచేసినటువంటి జ్ఞానము. సో అది అంతకంటే ప్రామాణికమైనటువంటి జ్ఞానం ఇంకొకటి ఉండదు. ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళే చెప్పుకుంటే అందులో ఎప్పుడు కూడా మనోకల్పనలు అనేటువంటివి ఉండవు. అదే ఎవరో చెప్పారనుకోండి మన గురించి, అప్పుడు వాళ్ళు చెప్పేటువంటి విషయము కొంతవరకు సత్యం అవ్వచ్చు, కొంతవరకు అసత్యం అవ్వచ్చు. అదే మన గురించి మనమే చెప్తే సో పూర్తిగా మనోకల్పన అనేటువంటి దానికి కొంచెం కూడా సందేహం అనేటువంటిది ఉండదు. కాబట్టి కృష్ణుడి గురించి కృష్ణుడే తెలియజేశారు. సో అయితే కృష్ణుడు ఈ అధ్యాయాన్ని ముగించే ముందు, 7వ అధ్యాయాన్ని ముగించే ముందు కొన్ని ముఖ్యమైనటువంటి కొన్ని కొత్త పదాలను వాడారు. సో ఆ పదాలను వాడినప్పుడు కృష్ణుడు అన్నారు బ్రహ్మమని, కర్మ అని, ఆధ్యాత్మమని, ఆది దైవమని, ఆది యజ్ఞమని, ఇక యజ్ఞ ప్రభు అని, అంత్యకాలంలో నన్ను స్మరణ తెచ్చుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇవన్నీ తెలుసుకున్నటువంటి వ్యక్తి అంత్యకాలంలో తప్పకుండా నన్ను స్మరించుకుంటాడు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అయితే 8వ అధ్యాయం మొత్తానికి కూడా 7వ అధ్యాయం చివరిలో చెప్పినటువంటి 2 శ్లోకాలు ఏదైతే ఉందో ఆ 2 శ్లోకాలలో కృష్ణుడు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటి మీద వచ్చినటువంటి సందేహాలకి నివృత్తి చేయడమే 8వ అధ్యాయం మొత్తం కూడా. అంటే 8వ అధ్యాయం వచ్చేసి భగవత్ ప్రాప్తి. సో భగవత్ ప్రాప్తిలో కృష్ణుడిని ఏ విధంగా మనం పొందాలి అనేటువంటిది ఈ అధ్యాయం యొక్క మొత్తం కాన్సెప్ట్. అయితే ఈరోజు ముందుగా మనము ఈ అధ్యాయంలో మొదటి 2 శ్లోకాలని చూద్దాము. ఈ 2 శ్లోకాలు కూడా అర్జునుడికి వచ్చినటువంటి సందేహము, అర్జునుడు వేసినటువంటి ప్రశ్న. 7వ అధ్యాయంలో మొదటగా మొదలుపెట్టినప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ జ్ఞానం అనేటువంటిది ఉత్తమమైనటువంటి జ్ఞానము, దీన్ని నువ్వు చాలా శ్రద్ధగా విను అనేటువంటి విషయాన్ని చెప్పారు. అర్జునుడు చాలా శ్రద్ధగా విన్నారు. ఏ మాత్రము అటు ఇటు డీవియేట్ అవ్వకుండా చాలా శ్రద్ధగా అర్జునుడు కృష్ణుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని విన్నారు. కాబట్టి చివరిలో కృష్ణుడు చెప్పినటువంటి శ్లోకాలకి సంబంధించి ఆయన ఉపయోగించినటువంటి కొన్ని పదాల మీద ఆయనకి సందేహం రావడం అనేటువంటిది జరిగింది. సో సందేహము అనేటువంటిది వచ్చినప్పుడు మనం కృష్ణుడినే అడగాలి. సో ఎవరినో అడిగితే అది ప్రామాణికమైనటువంటి జ్ఞానం అవ్వదు. కాబట్టి అర్జునుడికి వచ్చినటువంటి సందేహాన్ని కృష్ణుడి ద్వారానే నివృత్తి చేసుకోవడం కోసం కృష్ణుడిని ఈరోజు అర్జునుడు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. మొత్తం 8 ప్రశ్నలు అడుగుతారు. సో ఈ 8 ప్రశ్నలు 1, 2 శ్లోకాల్లో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అది మనం ఈరోజు డీటెయిల్గా చూడటానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇస్కాన్ శేషాద్రిపురం అర్చా విగ్రహాలను ఒకసారి దర్శనం చేసుకొని ఆ తర్వాత మనము ఈరోజు శ్లోకాల్లో వివరణ చూద్దాం. जय जगन्नाथ, जय बलदेव, जय सुभद्रामाई की, सुदर्शन भगवान की जय, पंचतत्व की जय, चैतन्य निताय की जय, परशुराम भगवान की जय, वामन देव की जय, श्रील प्रभुपाद की जय, गुरुदेव की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदम। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। సో మొదటిగా అర్జునుడు వేస్తున్నటువంటి ప్రశ్నల్ని ఈ 2 శ్లోకాల్లో మనం చూద్దాం. अर्जुन उवाच किं तद्ब्रह्म किम् आध्यात्मं किं कर्म पुरुषोत्तम आदिभूतं च किं प्रोक्तम् आदिदैवं किमुच्यते। अर्जुन उवाच किं तद्ब्रह्म किं तत्
కిం తద్బ్రహ్మ కిం ఆధ్యాత్మం కిం కర్మ కిం పురుషోత్తమం ఆదిభూతం చ కిం ప్రోక్తం ఆదిదైవం కిముచ్యతే. అర్జునుడు ప్రశ్నించిన, ఓ ప్రభు, ఓ పురుషోత్తమ, బ్రహ్మము అననేమి, ఆత్మ అననేమి, కామ్యకర్మలు అననేమి, భౌతిక సృష్టి అననేమి, దేవతలను ఎవరు? దయతో ఇది నాకు వివరింపుము. ఆది యజ్ఞం కదం క్రోత్ర దేహోస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఆది యజ్ఞ కదం క్రోత్ర దేహోస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. మధుసూదన, ఈ యజ్ఞ ప్రభువు ఎవ్వరు? అతడు ఏ విధముగా దేహమునందు వసించి ఉండును? భక్తియుక్త సేవ యందు నిలిచిన వారు మరణ సమయమున నిన్నెట్లు ఎరుగజాలుదురు. ఇవి అర్జునుడు వేసినటువంటి ప్రశ్నలు. అయితే మనం ఒకసారి గనక 7వ అధ్యాయం 29వ శ్లోకాన్ని 30వ శ్లోకాన్ని గనక మనం పరిశీలించినట్లయితే కృష్ణుడు మాట్లాడినటువంటి మాటల్లో ఏమని చెప్పారు అనంటే, ఎవరైతే తెలివిగలగైనటువంటి వ్యక్తి ఉంటారో వాళ్ళు శాశ్వతమైనటువంటి సమస్య అయినటువంటి వృద్ధాప్యము మరియు మృత్యువుల నుండి ముక్తిని పొందడం కోసం ప్రయత్నిస్తారు అనేటువంటి విషయాన్ని. అంటే మనం అనేక రకాలైనటువంటి సమస్యల గురించి పోరాడుతూ ఉన్నాం. మన జీవితంలో మనకి వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలన్నింటినీ కూడా మనం పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే మనం సమస్యలను పరిష్కరించుకున్న తర్వాత మళ్ళీ అలాంటి సమస్యలు మన జీవితంలో తిరిగి రావడం లేదా? లేదు అనంటే మన జీవితం అంతా కూడా సమస్యలు లేనటువంటి జీవితంగా మారిపోతుందా అంటే అలా కాదు. అయితే మనం ప్రయత్నము అనేటువంటిది శాశ్వతమైనటువంటి సమస్యకి పరిష్కారం కోసం చేయడం లేదు. అశాశ్వతమైనటువంటి సమస్యలు అంటే ఆ సమస్యను మీరు పరిష్కరించకపోయినా కానీ సమయంలో అది పరిష్కరింపబడుతుంది. అలాంటి దాన్ని కూడా మనం ప్రయాస చేసి ఆ ప్రయాస ద్వారా మన సమస్యను మనం సాల్వ్ చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో మనం ఉన్నాం. కానీ నిజమైనటువంటి సమస్య ఏమిటి అనంటే రాబోయేటువంటి మృత్యువు. నిజమైనటువంటి సమస్య ఏమిటంటే రాబోయేటువంటి వృద్ధాప్యము. నిజమైనటువంటి సమస్య ఏమిటంటే రాబోయేటువంటి వ్యాధులు. వీటి నుంచి మనం తప్పించుకోలేం. అవి రాకుండా ఎలా ఉండాలి అనేటువంటి ప్రయత్నము అనేటువంటిది మనం చేయట్లేదు. కొంతమంది చేస్తుండొచ్చు. హెల్దీగా ఆహారాన్ని తయారు చేసుకొని తినడం, బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే వండుకొని తినడం, ఇలాంటివి ఏమన్నా కొన్ని చేయొచ్చేమో. సాత్వికమైనటువంటి ఆహారం తినడం ఇంతవరకు ఓకే. అయితే ఈ విధంగా మనం ఉండడం వలన భవిష్యత్తులో మనకి వ్యాధులు రాకుండా ఉంటాయా? భవిష్యత్తులో మనకి వృద్ధాప్యం రాకుండా ఉంటుందా? భవిష్యత్తులో మనకి మృత్యువు రాకుండా ఉంటుందా? అది సాధ్యం కానటువంటి విషయం. అయితే భౌతికమైనటువంటి ప్రయత్నాలతోటి ఇలాంటి కొన్ని సమస్యలని పరిష్కరించటము అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి మన కర్మలు ఆధ్యాత్మికమైనటువంటి కర్మలుగా ఉండాలి. ఎప్పుడైతే మన కర్మలు ఆధ్యాత్మికమైనటువంటి కర్మలుగా ఉంటాయో అప్పుడు మనము జన్మ, మృత్యు, జర, వ్యాధి అనేటువంటి శాశ్వతమైనటువంటి సమస్యలకి పరిష్కారం చెప్పడం అనేటువంటిది సాధ్యమవుతుంది. అందుకనే కృష్ణుడు 7వ అధ్యాయం చివరిలో ఎవరైతే నన్ను యథార్థంగా బ్రహ్మస్వరూపులై ఉన్నారో, నన్ను యథార్థంగా తెలుసుకుని ఉంటారో, బ్రహ్మస్వరూపులై ఉన్నారు వాళ్ళు, అలాంటి వాళ్ళు వృద్ధాప్యము, మృత్యువు అనేటువంటి కొన్ని సమస్యల నుంచి పూర్తిగా ముక్తులవుతారు. అలాంటి వ్యక్తులు బుద్ధిమంతులు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో ఆ తరువాత కృష్ణుడు ఇంకా కొన్ని టెర్మినాలజీని వాడారు, కొత్త కొత్త పదాలను వాడారు. ఎవరైతే తమ మనస్సు నాయందు సంలగ్నమై ఉంచుతారో అలాంటి వ్యక్తి దేవాది దేవుడునైనటువంటి నన్నే భౌతిక జగత్తును సర్వదేవతలకు సమస్త యజ్ఞాలకు నియమించువానిగా తెలుసుకొని మరణ సమయంలో నన్ను గుర్తుంచుకోగలుగుతాడు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే అక్కడ వాడినటువంటి పదాలు సాధిభూతం, సాధిదైవం, సాధి యజ్ఞం అనేటువంటి విషయాలను మాట్లాడారు. అంటే ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. సో అంటే మనందరికీ కూడా అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఉండవచ్చు. చాలా శ్రద్ధగా విన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రశ్నలన్నీ వస్తాయి. సో అర్జునుడు కూడా చాలా శ్రద్ధగా విన్నాడు కాబట్టి కృష్ణుడు చెప్పినటువంటి విషయాలలో నుంచి వచ్చినటువంటి ప్రశ్నల్ని ఈరోజు అధ్యాయంలో
మొట్టమొదటి 2 శ్లోకాల్లో అడగడం అనేటువంటిది జరిగింది. సో అడిగినటువంటి ప్రశ్నలు చూస్తే బ్రహ్మము అంటే ఏమిటి? మొదటి ప్రశ్న. రెండవది కర్మ అంటే ఏమిటి? 3 ఆది భూతం అంటే ఏమిటి? 4 ఆది యజ్ఞం అంటే ఆది దైవం అంటే ఏమిటి? 5 ఆది యజ్ఞం అంటే ఏమిటి? ఆధ్యాత్మము ఆది యజ్ఞం అంటే ఏమిటి? ఆ తర్వాత యజ్ఞ ప్రభువు ఎవరు? ఆ తర్వాత ఈ యజ్ఞ ప్రభువు ఏ విధంగా ఈ భౌతిక శరీరంలో నెలకొని ఉన్నారు? 8 మరణ సమయంలో నిన్ను ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇవి అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలు. అయితే మరణ సమయంలో గుర్తుపెట్టుకోవడము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. అయితే అది ఎలా సాధ్యం? మామూలుగా చూస్తే మనం అందరం కూడా చక్కగా ఆరోగ్యం ఉన్నప్పుడు, భౌతిక శరీరం అన్ని రకాల ఇంద్రియాలు చక్కగా పనిచేస్తున్నప్పుడే కృష్ణుడిని గుర్తుపెట్టుకోవడం కష్టం. అలాంటప్పుడు ఏ ఇంద్రియము పనిచేయకుండగా కనీసంగా జ్ఞాపక శక్తిని కూడా కోల్పోయినటువంటి సందర్భంలో నడవలేని, మాట్లాడలేని, వినలేని, చూడలేని పరిస్థితిలో మనం కృష్ణుని గుర్తుపెట్టుకోవడం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. ఇది ఒక గొప్ప సైన్స్. కృష్ణుని గుర్తుపెట్టుకోవడము అనేటువంటిది మరణ సమయంలో పెద్ద సైన్స్ అది. మనం దాని మీద ఫోకస్ ఎప్పుడు చేయలేదు. అందుకనే అర్జునుడు ఇదంత సామాన్యమైనటువంటి విషయం కాదు కాబట్టి దీన్ని ఎలా మనం గుర్తుపెట్టుకోవాలో తెలియచేయండి అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. అడిగారు. అంటే కృష్ణుడి ద్వారా గనక మనం వినగలిగితే అది ఉత్తమమైనటువంటి సమాధానం అవుతుంది. అలాంటి ఉత్తమమైనటువంటి సమాధానాన్ని మనం అందరం కూడా మన జీవితంలో గనక తీసుకోగలిగితే అప్పుడు మానవ జీవితం యొక్క సార్థకత అనేటువంటిది జరుగుతుంది. లేదు అనంటే గనక ఇక మళ్ళీ కొన్ని జన్మలు తీసుకొని మళ్ళీ ఎవరో శుద్ధ భక్తులు తారసపడి మళ్ళీ మనకి మానవ జన్మ యొక్క లక్ష్యం ఏమిటో తెలియచేసేంత వరకు మళ్ళీ మనం పరిభ్రమిస్తూనే ఉండాలి. అందుకనే కులశేఖర ఆర్వాలు తను చేసినటువంటి ప్రార్థనలో ఒక విషయాన్ని తెలియచేస్తారు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను ఇప్పుడు. నా ఇంద్రియాలన్నీ చక్కగా పనిచేస్తున్నాయి. నా ఇంద్రియాలన్నీ చక్కగా పనిచేస్తున్నటువంటి సమయంలో నేను చక్కగా నిన్ను గుర్తుపెట్టుకోగలను. కాబట్టి నేను చాలా ఆరోగ్యంగా ఉన్నప్పుడే, యవ్వనంలో ఉన్నప్పుడే నాకు మరణం సంభవించేలా చెయ్యి. అలా కాకుండా నేను వృద్ధాప్యంలో గనక మరణాన్ని సంభవించేలా చేసినట్లయితే, ఆ సమయంలో నాకున్నటువంటి ఇంద్రియాల పరిస్థితితోటి నేను నిన్ను గుర్తుపెట్టుకుంటానో, గుర్తుపెట్టుకోనో కూడా తెలీదు. కాబట్టి నీ స్మరణలో నేను మరణించటానికి వీలుగా నాకు పూర్తి ఆరోగ్యం ఉన్నప్పుడు, పూర్తి ఇంద్రియాలన్నీ చక్కగా పనిచేస్తున్నప్పుడు నాకు మరణం ఇవ్వు అనేటువంటి విషయాన్ని కులశేఖరార్వాలు తన ప్రార్థనలో భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. ఇది ఒక శుద్ధ భక్తుడి యొక్క ఆలోచన విధానం. సో ఈ విధంగా మనకి కృష్ణుడు చెప్పినటువంటి జ్ఞానంలో అర్జునుడు వేస్తున్నటువంటి ప్రశ్నలో కృష్ణుడిని ఉద్దేశించి కొన్ని ప్రత్యేకమైనటువంటి పదాలను వాడారు. అర్జునుడు ఒక్కొక్క సందర్భంలో కృష్ణుని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. అయితే మొదటగా కృష్ణుడు వాడినటువంటి పదం ఏమిటంటే పురుషోత్తమ. మొదటి శ్లోకంలో కృష్ణుడిని ఉద్దేశించి అర్జునుడు వాడినటువంటి పదం పురుషోత్తమ అని వాడారు. సో తరువాత కృష్ణుడిని ఉద్దేశించి అర్జునుడు మాట్లాడినటువంటి మాట మధుసూదన అనేటువంటి పదం. అంటే కృష్ణుణ్ణి పురుషోత్తముడు అనేటువంటి విషయంతో చెప్పడం జరిగింది. అంటే ఒక మామూలు వ్యక్తి కాదు అని చెప్పడం, సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు అని చెప్పడం. యాక్చువల్గా అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలన్నీ చూస్తే బ్రహ్మం అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, ఆది భూతం అంటే ఏమిటి, ఆది దైవం అంటే ఏమిటి, ఆధ్యాత్మం అంటే ఏమిటి, ఆది యజ్ఞం అంటే ఏమిటి, ఆది యజ్ఞం ఎలా శరీరంలో ఉంది, ఈ ఆది యజ్ఞమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి ఆది యజ్ఞాన్ని మనం ఏ విధంగా మరణ సమయంలో గుర్తు తెచ్చుకోవాలి. సో ఇవి ఒక్కొక్క పదానికి అనేక అర్థాలు ఉంటాయి. కొంతమంది కొన్ని రకాలుగా అర్థాలు తీస్తారు. మాయావాదుల గురించి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఇలాంటి మాయావాదుల యొక్క మనము చెప్పేటువంటి భాష్యంలోకి కనుక మనం వెళ్ళిపోయినట్లయితే మనం అందరం కూడా మాయావాదులు కృష్ణ అపరాధులు, మనం అందరం కూడా కృష్ణ అపరాధులం అయిపోతాం. కృష్ణుడి ఎడ అపరాధం చేసి మనం భక్తిలో పురోగమించలేము. కాబట్టి మాయావాదులను ఫాలో అవ్వకూడదు. ఇలాంటి పదాలన్నిటికీ ఉన్నటువంటి అనేక రకాల అర్థాలని సరి అయిన విధంగా మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరిని అడగాలి? ఎవరిని పడితే వాళ్ళని అడగకూడదు.
దీనికి సంబంధించినటువంటి జ్ఞానం లేనటువంటి వ్యక్తిని అయితే అసలే అడగకూడదు. పైగా కృష్ణ భక్తిలో లేనటువంటి వ్యక్తిని అసలే అడగకూడదు. కాబట్టి మనము స్వయంగా కృష్ణ భక్తుడిని అడగాలి, గురువులను అడగాలి. కృష్ణుడితోటి కనుక మనకి ప్రత్యక్ష సంబంధాన్ని కనుక కలిగి ఉన్నట్లయితే కృష్ణుడితోటే అడగాలి. సో అర్జునుడు కృష్ణుడితోటి ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి కృష్ణుడినే అడుగుతున్నారు, వేరే ఎవరిని అడగట్లేదు. సో అది అర్జునుడి యొక్క గొప్పతనం. పైగా అర్జునుడు చాలా శ్రద్ధగా విన్నాడు కాబట్టి ఏ ఆర్డర్లో అయితే కృష్ణుడు ఈ జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేశారో అదే ఆర్డర్లో ప్రశ్నలు కూడా అడిగారు. దీన్ని బట్టి అర్థమవుతుంది అర్జునుడు ఎంత కీన్గా కృష్ణుడు చెప్తున్నటువంటి దాన్ని వింటున్నారు అనేటువంటిది. కాబట్టి మనందరం కూడా అర్జునుడిలా శ్రద్ధగా వినాలి. అప్పుడే కృష్ణుడు చెప్పినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము అనేటువంటిది మనందరిలో కూడా వస్తుంది. అయితే ఇంకొక పదాన్ని ఉపయోగించారు కృష్ణుడు, మధుసూదన అనేటువంటి పదం. యాక్చువల్గా కృష్ణుడు మధు అనేటువంటి రాక్షసుని చంపేశారు కాబట్టి కృష్ణుడి పేరు మధుసూదనుడు అనేటువంటి పేరు కూడా వచ్చింది. యాక్చువల్గా ముండకోపనిషత్తు ప్రకారంగా మధు అంటే కర్మ అని అర్థం, మధు అంటే కర్మ ఫలితము అని అర్థం. ఇది ముండకోపనిషత్తులో మనకి తెలియజేయబడినటువంటి అర్థం. అంటే యాక్చువల్గా మధు అనేటువంటి పదము దేన్ని సూచిస్తుంది అని అంటే రజోగుణాన్ని సూచిస్తుంది. యాక్చువల్గా కృష్ణుడు మధు అనేటువంటి రాక్షసుని మాత్రమే కాదు, మధు కైటబ అనేటువంటి ఈ 2 రాక్షసుల్ని చంపడం అనేటువంటిది జరిగింది. మధు అనేటువంటిది రజోగుణానికి, కైటబ అనేటువంటిది తమో గుణానికి ప్రతీక. అంటే కృష్ణుడు తప్ప ఈ గుణాలను మనలోంచి తీసేయగలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అందుకనే మనలో ఉన్నటువంటి గుణ ప్రభావాన్ని నశింపజేయగలిగినటువంటి వ్యక్తి కృష్ణుడే కాబట్టి కృష్ణుడిని ఉద్దేశించి ఈయన మధుసూదన అనేటువంటి పదాన్ని వాడడం అనేటువంటిది జరిగింది. అంటే మన మీద ఎప్పుడైతే ఈ గుణాల ప్రభావం ఉంటుందో అప్పుడు మనం పూర్తిగా భౌతికంగా ఉంటాం. మనం పూర్తిగా భౌతికంగా ఉన్నప్పుడు ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి పదాలు ఏదైతే ఉన్నాయో ఈ పదాల గురించి తెలుసుకోవడం వల్ల మనం జ్ఞానవంతులుగా మారుతాం, తెలివైన వాళ్ళగా మారుతాం. అప్పుడు మనం మరణ సమయంలో కృష్ణుని గురించి గుర్తుంచుకోగలుగుతాం. కాబట్టి మనలో గుణ ప్రభావాన్ని చంపేయగలిగినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే కేవలం కృష్ణుడు. కాబట్టి కృష్ణుడిని ఉద్దేశించి అర్జునుడు ఇక్కడ మధుసూదన అనేటువంటి పదంతో వాడారు. ఇంకొకటి, కృష్ణుడిని చేరుకోవాలి, భగవత్ ప్రాప్తి అనేటువంటిది ఈ అధ్యాయం పేరు. మరి కృష్ణుడిని చేరుకోవాలి అని అంటే మనలో ఉన్నటువంటి కర్మలన్నీ పోవాలి. సంచిత కర్మలు, ఆఘాయ కర్మలు, ఆగామ్య కర్మలు, ఇక ప్రారబ్ధ కర్మలు, ఇలాంటివన్నీ కూడా మనము జీరో చేయాలి. ఎప్పుడైతే అది చేస్తామో అప్పుడే మనము కృష్ణుడిని పొందగలుగుతాం. అయితే మరి ముండకోపనిషత్తు ప్రకారంగా మధు అనేటువంటి పదానికి కర్మ అనేటువంటిది మీనింగ్ కాబట్టి మధుసూదన అనేటువంటి పదానికి మీనింగు మన యొక్క సంచిత ఆగామ్య ప్రారబ్ధ కర్మలన్నింటినీ కూడా తొలగించగలిగినటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే, ముక్తిని ప్రసాదించగలిగినటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి అర్జునుడు సూచిస్తున్నాడు. అందుకనే అర్జునుడు కృష్ణుడిని ఉద్దేశించి మధుసూదన అనేటువంటి పదంతో మాట్లాడుతున్నారు. సో ఈ విధంగా కృష్ణుడికి అర్జునుడు వేసినటువంటి ప్రశ్నలను కనుక మనం ఒక్కసారి చూస్తే బ్రహ్మము అనేటువంటిది ఒక ప్రశ్న. అయితే బ్రహ్మము అనేటువంటి మాటకి అనేక అర్థాలు ఉంటాయి. ఏదైతే శాశ్వతమైనదో అది బ్రహ్మము. మనం అందరం అనుకుంటాం బ్రహ్మము అంటే భగవానుడు అని. బ్రహ్మము అని అంటే ఏదైతే శాశ్వతమైనదో అది భగవానుడు, అది బ్రహ్మము. అంటే శాశ్వతమైనది ఆత్మ కూడా, శాశ్వతమైనది పరమాత్మ కూడా, శాశ్వతమైనది పరబ్రహ్మము కూడా. అందుకనే ఈ యొక్క జ్ఞానం విషయంలో మనం అందరం కూడా తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండడం కోసం అర్జునుడికి తెలిసిన అర్జునుడు కృష్ణుని ఉద్దేశించి ఇక్కడ క్లారిటీ ఇవ్వమని ప్రశ్న అడుగుతున్నారు. లేదు అని అంటే కనుక కృష్ణుడు చెప్పకపోతే మన ఇష్టం వచ్చినట్లు మనము తెలుసుకుంటాం, మన ఇష్టం వచ్చిన అర్థాలను మనం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి బ్రహ్మము అనేటువంటి పదంతో పాటు ఇక కర్మ, ఆధ్యాత్మము అనేటువంటి దాన్ని కూడా ఇచ్చారు. ఆధ్యాత్మం అంటే ఏదైతే భౌతికం కాదో, ఏదైతే ఆత్మనో అది ఆధ్యాత్మం. ఇక కర్మ, కర్మ అంటే కర్మ కావచ్చు, కర్మ ఫలితము కావచ్చు, ఇక్కడ కామ్య కర్మ కావచ్చు, నిష్కామ కర్మ కావచ్చు. కాబట్టి దీనికి సమాధానం కృష్ణుడు చెప్తేనే మనము తెలుసుకోవాలి. ఇక ఆదిభూతం
ఆదిభూతం అనంటే ప్రతిదీ కూడా ఈ భౌతికమైనటువంటి సృష్టిలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి ప్రతిదీ కూడా కృష్ణుడి నుంచే వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలగాలి. ఆది దైవం అంటే కృష్ణుడి యొక్క విరాట్ రూపం. ఈ విరాట్ రూపంలో దేవీ దేవతలు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి దేవీ దేవతలతో కూడినటువంటి ఈ విరాట్ రూపం ఏదైతే ఉందో అది ఆది దైవం. ఇక ఆది యజ్ఞం. ఆది యజ్ఞం అంటే కృష్ణుడు. కృష్ణుడు పరమాత్మ రూపంలో ఈ భౌతిక విశ్వంలో విస్తరించి ఉండడం. పరమాత్మ రూపంలో కృష్ణుడు మనందరి హృదయంలో కూడా ఉండడం ఏదైతే ఉందో ఇది ఆది యజ్ఞం. ఇక ఈ ఆది యజ్ఞము భగవంతుడు ఈ యొక్క శరీరాలలో ఎలా నెలకొని ఉన్నారు, అది మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటిది ఇంకొక ప్రశ్న. ఈ విధంగా అడిగినటువంటి అన్ని ప్రశ్నలకి కూడా శ్రీకృష్ణ భగవానుడు 2 శ్లోకాలలోనే సమాధానం చెప్పేశారు. 1, 2లో ప్రశ్నలు అడిగితే 3, 4లో అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పేశారు. కేవలం ఒక ప్రశ్నను వదిలేశారు. అది ఏమిటి? అది ప్రయాణ కాలంలో ఏ విధంగా నేను నిన్ను స్మరించుకోవాలి అనేటువంటి దానికి 2 శ్లోకాల సమాధానం చెప్పలేదు. మిగిలిన అధ్యాయం మొత్తం అదే సమాధానం చెప్పారు. సో అంటే మనము 8 ప్రశ్నలు అడిగితే 8 ప్రశ్నలు అడిగితే 7 ప్రశ్నలకి సమాధానం కృష్ణుడు 2 శ్లోకాల్లో చెప్పి మిగిలినటువంటి 24 శ్లోకాలలో కృష్ణుడు అంత్యకాలంలో నన్ను ఎలా స్మరించుకోవాలి అనేటువంటి విషయం గురించి చెప్పారు. అంటే ఇది నిజమైనటువంటి జ్ఞానం. అంటే దీనికి కృష్ణుడు ఇంపార్టెన్స్ ఇచ్చారు. చాప్టర్ మొత్తంలో ఏ విషయానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారో ఆ విషయాన్ని మనం వదిలిపెట్టకూడదు. ఆ విషయం గురించి మనం ఎక్కువగా డీప్గా ఇన్వాల్వ్ అవ్వాలి. యాక్చువల్గా మనం చూస్తే మొదటి 2 శ్లోకాలు ప్రశ్నలు, రెండవ 2 శ్లోకాలు అంటే 3, 4 కృష్ణుడు మిగిలినటువంటి 6 ప్రశ్నలకి సమాధానం, 7 ప్రశ్నలకి సమాధానం చెప్పేశారు. ఇక తరువాత అనేక విభాగాలుగా అంత్య సమయంలో నన్ను ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి ప్రశ్నకి సమాధానంగా చెప్తున్నారు. మనం చూస్తే సుమారుగా ఒక 4 శ్లోకాలలో కృష్ణుడు ఏ విధంగా కృష్ణుడిని మనము గుర్తుపెట్టుకోవాలి అంత్య సమయంలో అనేటువంటి విషయాన్ని చెప్పిన తరువాత యోగ ప్రక్రియ ద్వారా నన్ను అంత్య సమయంలో ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే అనేక విధాలుగా మనం కృష్ణుడు గుర్తుపెట్టుకోవచ్చు. యోగ ప్రక్రియ ద్వారా అంటే అష్టాంగ యోగ ప్రక్రియ ద్వారా కూడా మనము అంత్య సమయంలో కృష్ణుని గుర్తుపెట్టుకోవచ్చు. అది ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనకు ఒక 4-5 శ్లోకాలు 5-6 శ్లోకాల్లో మనకు తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఆ తరువాత ఏ విధంగా శుద్ధ భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి అంత్య సమయంలో కృష్ణుని గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేశారు. అది 14, 15వ శ్లోకం. ఈ అధ్యాయంలో 14, 15వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు శుద్ధ భక్తులు ఏ విధంగా నన్ను గుర్తుపెట్టుకుంటారు. అంతకు ముందు చెప్పినటువంటిది 13వ శ్లోకం వరకు కూడా కృష్ణుడు చెప్పినటువంటిది ఏమిటి అంటే యోగ ప్రక్రియ ద్వారా ఏ విధంగా నన్ను గుర్తుపెట్టుకోవాలి అంత్య సమయంలో అనేటువంటి దానికి వివరణ ఇచ్చారు. 14, 15లో మాత్రం శుద్ధ భక్తులు ఏ విధంగా నన్ను గుర్తుపెట్టుకుంటారు అనేటువంటిది ఇచ్చారు. ఆ తర్వాత 16 నుంచి 22 వరకు ఈ భౌతిక ప్రకృతికి కృష్ణుడికి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి, ఈ భౌతిక ప్రకృతితోటి కృష్ణుడిని కంపేర్ చేసినప్పుడు ఈ భౌతిక ప్రకృతిలో కృష్ణుడు ఏ విధంగా నెలకొని ఉన్నారో మనం తెలుసుకోగలిగినప్పుడు సూర్యుడి రూపంలో, చంద్రుడి రూపంలో, మనం తాగేటువంటి నీళ్ల రూపంలో, మనం చూస్తున్నటువంటి ప్రతి దాంట్లోనూ కృష్ణుడు ఏ విధంగా చూడగలుగుతూ మనం అంత్య సమయంలో కృష్ణుడిని గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకి ఈ అధ్యాయంలో మళ్ళీ ఒక 5-6 శ్లోకాల్లో తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఇవన్నీ తెలియచేసిన తర్వాత ఈ అధ్యాయం చివరిలో 5 శ్లోకాలలో కృష్ణుడు ఇన్ని రకాలుగా నువ్వు నన్ను గుర్తుపెట్టుకోగలిగి ఉండి కూడా ఏ రకంగా నువ్వు చాలా ఈజీగా నన్ను గుర్తుపెట్టుకోగలవు, ఏది ఉత్తమమైనటువంటి విధానము నన్ను గుర్తుపెట్టుకోవడం కోసము అనేటువంటి విషయాన్ని కృష్ణుడు 23 నుంచి 28వ శ్లోకం చిట్టకూరి 5 శ్లోకాల్లో తెలియజేస్తున్నారు. భక్తి యోగం ద్వారా నన్ను గుర్తుపెట్టుకోవడం అనేటువంటిది చాలా సులువైనటువంటి విధానము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే కృష్ణుడు చాలా గొప్ప టీచర్. ఎందుకంటే కృష్ణుడు అతి కష్టమైన దాన్ని చెప్పి ఇది కష్టమైంది కాబట్టి ఇది చెయ్యకు అని చెప్తారు. అతి సులువైన దానికి యొక్క విలువను తెలుసుకోవడం కోసం, చాలా ఉత్తమమైనటువంటి మార్గాన్ని మనం ఎంచుకోవడం కోసం కృష్ణుడు మనకు ఉన్నటువంటి మార్గాలన్నింటినీ తెలియచేసి ఆ మార్గాలన్నింటిలో ఉత్తమమైనటువంటి మార్గం ఏమిటి అనేటువంటి విషయాన్ని ప్రతి అధ్యాయంలో కూడా మనకు తెలియచేస్తూ ఉంటారు. అందుకనే 8వ అధ్యాయం చాలా చాలా ఇంపార్టెంట్. భగవత్ ప్రాప్తి అనేటువంటిది మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం.
సో అనేక రకాలుగా భగవత్ ప్రాప్తిని పొందగలిగితే ఉత్తమమైన సులువైనటువంటి భగవత్ ప్రాప్తిని పొందడము అనేటువంటి దానికి విధానాన్ని మనకి ఈ అధ్యాయం చివరిలో కంక్లూజన్ లో మనకి తెలియచేస్తూ ఉన్నారు కృష్ణుడు. కాబట్టి అంత్య సమయంలో కృష్ణుడిని గుర్తుపెట్టుకోవడము అని అంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. మనం అందరం అనుకోవచ్చు, చాలా మంది చివరి క్షణాలలో కృష్ణుని గుర్తుపెట్టుకొని మరణించారు కాబట్టి మనం కూడా కృష్ణుని గుర్తుపెట్టుకొని మరణిద్దాము అని చాలా సులువైనది అనేటువంటి మార్గంలో మనం ఉండకూడదు. ఎందుకంటే ఇది ఎగ్జామ్ మనందరికీ. మరణము అనేటువంటిది మనందరికీ కూడా పరీక్ష కదండి. కృష్ణుని గుర్తుపెట్టుకుంటామా లేదా? కృష్ణుని గుర్తుపెట్టుకోగలిగితే మీరు పరీక్షలో పాస్ అయిపోయినట్టు. కృష్ణుని గుర్తుపెట్టుకోలేకపోతే పరీక్షలో ఫెయిల్ అయిపోయినట్టు. ఒక పరీక్ష రాయాల్సినటువంటి వ్యక్తి ఆయన యొక్క సాధన ఎలా ఉండాలి? సంవత్సరం మొత్తం తిరుగుతూ, సినిమాలు చూస్తూ, షికార్లు చేస్తూ, ఎగ్జామ్ రేపు అనంగా ఈ రోజు కూర్చొని చదువుకొని ఎగ్జామ్ రాస్తే ఎవరైనా పాస్ అవుతారా? ఎవ్వరూ పాస్ కారు. కాబట్టి సంవత్సరం మొత్తం శ్రద్ధగా టీచర్ చెప్తున్నది విని, ఏ రోజు హోంవర్క్ ఆ రోజు చేసి, ఏ రోజు సాధన ఆ రోజు చేస్తే అలాంటి వ్యక్తి చివరిలో కొంచెం రీక్యాప్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఈజీగా పాస్ అయిపోతారు. సునాయాసంగా పాస్ అయిపోతారు. అంటే పాస్ అవ్వడము అనేటువంటిది పాస్ మార్కులతోనూ పాస్ అయిపోవచ్చు. లేదు అనంటే సెకండ్ క్లాస్‌లోనూ పాస్ అయిపోవచ్చు, థర్డ్ క్లాస్‌లోనూ పాస్ అయిపోవచ్చు, లేకపోతే ఫస్ట్ క్లాస్‌లోనూ పాస్ అయిపోవచ్చు, డిస్టింక్షన్‌లోనూ పాస్ అయిపోవచ్చు, లేకపోతే 100 ఔట్ ఆఫ్ 100 తెచ్చుకొని కూడా పాస్ అవ్వచ్చు. కాబట్టి ప్రభుపాదుల వారు మనకేం తెలియచేశారంటే, నువ్వు 80% మార్కులు తెచ్చుకొని పాస్ అయిపో, నేను నిన్ను భగవద్ధామానికి తీసుకెళ్తాను అని అన్నారు. అంటే 100% కూడా అవసరం లేదు మనకి. అయితే మనం ఈ 80% ఎలా తెచ్చుకోవాలి? 80% ఎలా తెచ్చుకోవాలి అనంటే, మనము గురువు యొక్క నిర్దేశానుసారము, గురువు ఇచ్చినటువంటి నియమ నిబంధనలను పాటిస్తూ కనీసంగా 16 మాలల జపం చేయాలి ప్రతిరోజు. ఇది గనక మనం చేయగలిగితే మనకి 80% మార్కులు వచ్చినట్టే. ఈ 80% మార్కులతోటి చక్కగా భగవద్ధామాన్ని పొందొచ్చు. భగవత్ ప్రాప్తి అనేటువంటిది సాధ్యమవుతుంది. అంటే మన ఆచార్యులు మన మీద ఎంత కరుణని, కృపని చూపించారు అనంటే, మనం అందరం కూడా చాలా సులువుగా భగవద్ధామాన్ని పొందేటువంటి ఒక క్రమబద్ధమైనటువంటి విధానాన్ని మనకు తెలియజేశారు. అది గనక మనం ఫాలో అయినట్లయితే ఇక మనం దేని గురించి ఆలోచించవసరం లేదు. పెద్ద సైన్సు, కష్టము అనేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచించవసరం లేదు. చాలా సులువుగా ఆచార్యుల యొక్క అడుగుజాడల్లో నడిస్తే చాలా సులువుగా మనము భగవత్ ప్రాప్తిని పొందవచ్చు. అందుకనే భక్తి రసామృత సింధు గ్రంథంలో భక్తి ఎలా చేయాలి అనేటువంటి దానికి ఇంకా ఎన్హాన్స్డ్‌గా మనకి అన్నిటి కూడా తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి కనీసం సంవత్సరంలో ఒకసారైనా సరే మనం ఏం చేయాలి అనంటే, భక్తుల సాంగత్యం కోసమైనా సరే మనము పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలి. పుణ్యక్షేత్రాలు తిరగడము అనేటువంటిది అదేదో విహారయాత్ర కాదు. పుణ్యక్షేత్రాలు తిరగడము అనేటువంటిది మనలో భగవంతుడి మీద శ్రద్ధను పెంచడం కోసం, భగవంతుడి మీద నమ్మకం పెరగడం కోసం, భక్తి యొక్క భాగం పెరగడం కోసం మనం భక్తులుగా మారాలి. పుణ్యక్షేత్రానికి వెళ్ళి వచ్చిన ప్రతిసారి మనలో భక్తి పెరుగుతుంది. మనలో సీరియస్‌నెస్ వస్తుంది. ఎందుకంటే అక్కడ చాలా మంది భక్తులను చూస్తాం. అక్కడ భగవంతుడిని స్వయంగా దర్శనం చేసుకుంటాం. భక్తుల యొక్క భావాలు చూస్తాం అక్కడ. సో అవన్నీ చూసినప్పుడు అసలు మనము నిజమైనటువంటి లోకంలో ఉన్నాము అని అనుకుంటాం. మనం పూర్తిగా మనం ఉన్నటువంటి రోజువారీ కార్యక్రమాల నుంచి దూరంగా, ఇక మనము ప్రత్యేకించి భౌతికంగా చేసేటువంటి ప్రతి పనికి దూరంగా, పొద్దున మనం మార్నింగ్ లేసినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు కేవలం ఆధ్యాత్మికంగానే ఉండేటువంటి ఒక ప్రదేశం ఏమిటి అనంటే అది పుణ్యక్షేత్రం. కనీసంగా లైఫ్‌లో ప్రతి సంవత్సరము కనీసం ఒక 4-5 రోజులైనా సరే పుణ్యక్షేత్రంలో గడిపితే మనము ఆ 4-5 రోజుల పాటు పూర్తి ఆధ్యాత్మికంగా ఉంటాం. దాని ప్రభావం కొన్ని నెలల పాటు మన జీవితంలో ఉంటుంది. సో ఆ ప్రభావం మళ్ళీ కొంచెం తగ్గే సమయంలో మళ్ళొకసారి పుణ్యక్షేత్రానికి వెళ్తాం. అంటే ఒకసారి మాయాపూర్ వెళ్ళొచ్చారనుకోండి. మాయాపూర్ వెళ్ళి వచ్చినటువంటి ప్రభావం మనకు ఒక 5 నెలలు ఉంటుందేమో, 6 నెలలు ఉంటుందేమో. మళ్ళీ తర్వాత మళ్ళీ భౌతికంగా పీకేస్తుంది. ఎందుకంటే మాయలో ఉన్నాం కదా మనం. మాయ ప్రభావంలో ఉన్నాం కదా. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఒకసారి బృందావనం వెళ్ళి రావాలి. ఒక్కసారి బృందావనం వెళ్ళొచ్చామనుకో మళ్ళీ ఒక 5 నెలలు మనం ఆధ్యాత్మికంగా ఉంటాం. 4, 5 నెలలు ఆధ్యాత్మికంగా ఉంటాం. మళ్ళీ ఆ తర్వాత మాయాపూర్, తర్వాత బృందావనం, లేకపోతే ఇంకెక్కడికైనా. సో ఈ విధంగా మనం పుణ్యక్షేత్రాలు వెళ్ళడము అనేటువంటిది మన లైఫ్‌లో ఒక పార్ట్ అవ్వాలి. అక్కడ కనీసం ఒక్క రోజు, 2 రోజులైనా గడపాలి. అప్పుడు మనలో ఉన్నటువంటి భక్తి పురోగమించి యజ్ఞప్రభువు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడిని మనము
అంత్య సమయంలో గుర్తించుకోవడానికి సాధ్యమవుతుంది. యజ్ఞ ప్రభువు ఎవరు అనేటువంటి దానికి కూడా వివాదాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి వ్యక్తిని యజ్ఞ ప్రభువు అని అంటారు. మనం చూస్తే బృందావనంలో ఉన్నప్పుడే నందగ్రామంలో నందుడే యజ్ఞము ఎవరి కోసం చేస్తున్నారండి? యజ్ఞము ఇంద్రుడి కోసం చేశారు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క తండ్రే యజ్ఞ ప్రభువు విషయంలో కొంచెం అర్థం చేసుకోలేకపోయినప్పుడు ఇక మనలాంటి సామాన్యుడు ఈ యజ్ఞ ప్రభువు గురించి మనోకల్పన చేస్తే ఏమర్థమవుతుంది? చివరికి శ్రీకృష్ణుడే యజ్ఞ ప్రభువు ఎవరు అనేటువంటి విషయాన్ని తెలియజేయాల్సి వచ్చింది. ఇంద్రుడు కాదు నాయన, నేను యజ్ఞ ప్రభువుని అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. నేనే గోవర్ధన గిరి రూపంలో ఇక్కడ వెలసితమై ఉన్నాను, నాకు పూజ చెయ్యండి, అప్పుడు మీకు అన్ని అభీష్టాలు నెరవేరుతాయి అనేటువంటి విషయం చెప్పినప్పుడు అప్పుడు కృష్ణుడు కోసం వాళ్ళు గోవర్ధన గిరికి పూజ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఆ లీలలో కృష్ణుడు ఎస్టాబ్లిష్ చేశారు. ఇంద్రుడి కంటే ఇంద్రుడు కాదు యజ్ఞ ప్రభువు, మనందరికీ కూడా ఇంద్రుడు వలనే భౌతిక ప్రకృతిలో మనకు కావాల్సినవన్నీ దొరుకుతున్నాయి. వర్షము, వాయువు, వరుణుడు, ఇలా అన్ని రకాల దేవతలు ఇంద్రుడి యొక్క ఆధీనంలో ఉన్నారు. కాబట్టి ఇంద్రుడిని ప్రసన్నం చేసుకుంటే మనం అందరం కూడా యజ్ఞ ప్రభువుని ప్రసన్నం చేసినట్లే అనుకుంటాం. అది తప్పు అని నిరూపించడం కోసం కృష్ణుడు గోవర్ధనగిరి లీలను చేయడం అనేటువంటిది జరిగింది. స్వయంగా కృష్ణుడే తెలియజేశారు. ఎప్పుడైతే మనము శ్రీకృష్ణ భగవానుడికి కనుక మనము భక్తి చేస్తామో అప్పుడు ఇంద్రుడికి కూడా భక్తి చేసినట్లే, అప్పుడు ఇతర దేవతలందరికీ కూడా భక్తి చేసినట్లే. ఎందుకంటే ఆది దైవం ఎవరు? కృష్ణుడే. కృష్ణుడి యొక్క శరీరంలో భాగాలే దేవీ దేవతలందరూ కూడా. అలాంటప్పుడు కృష్ణుడికి పూజ చేస్తే కృష్ణుడి శరీరంలో ఉన్నటువంటి అంశాలైనటువంటి దేవీ దేవతలందరినీ కూడా పూజ చేసినట్లే అవుతుంది. కాబట్టి మనం కృష్ణుడి ద్వారా ఆది దైవం అంటే ఏంటో తెలుసుకోవాలి ఈ అధ్యాయం. కాబట్టి రేపు మనం చెప్పుకోబోయేటువంటి శ్లోకంలో ఒక్క అంత్యకాలంలో కృష్ణుని స్మరించుకునేటువంటి విషయం తప్ప మిగిలినటువంటి అన్ని ప్రశ్నలకి కూడా సమాధానాన్ని విందాం. అప్పుడు కృష్ణుడు ఇచ్చినటువంటి క్లారిటీ తోటి మనము బయట ఎవరు ఎన్ని చెప్పినా కానీ మన జ్ఞానాన్ని డీవియేట్ చేయకుండా అకుంఠితమైనటువంటి కృష్ణుడికి భక్తిని చేసేటువంటి స్థాయికి మనము వెళ్ళడానికి ప్రయత్నించాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే హరే. వైష్ణవి హరే కృష్ణ. సో మనం రేపు కలుసుకుందాం. ఎవరికైనా ప్రభుజీ, ప్రతి మనిషిలో ఉన్న మదగైటవ రాక్షసులను సంహరించి ఆ మధుసూదుని రూపమైన శ్రీకృష్ణ భగవాను నిరంతరము గుర్తుంచుకోవాలని చాలా చక్కగా వివరించినారు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్, ప్రణామాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. మర్చిపోయినప్పుడు ఏ విధంగా మళ్ళీ సాధన చేసుకోవాలో చాలా బాగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. అర్జునుడు కృష్ణుడిని ప్రశ్నలు అడిగాడు అని తెలిసి అనుకున్నాం, కానీ ఎన్ని ప్రశ్నలకు సమాధానం వచ్చింది అనేది చాలా బాగా వివరంగా చెప్పారు ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభువు అంటే భగవంతుడు అని, ఇంకా అంటే అసలు యజ్ఞాలు చేసేవాళ్ళు అని, అంటే యజ్ఞాలు చేయించుకునేవాళ్ళు అని. శ్రీకృష్ణుడు హరే కృష్ణ అర్థం ప్రభుజీ. యజ్ఞం ప్రభు అంటే యజ్ఞములు చేస్తాం అంటే యజ్ఞం ఎవరి కోసం చేస్తాము, యజ్ఞం ఎవరికి సమర్పిస్తాము అని. యజ్ఞం యొక్క ఉద్దేశం ఏమిటి, యజ్ఞం యొక్క లక్ష్యం ఏమిటి అని. కృష్ణ ప్రభుజీ, ఆది భూతమైన ఆది దైవమైన ఆది యజ్ఞమైన సర్వము ఆయనని అవన్నీ తెలుసుకుంటే భగవంతుని పొందొచ్చు అని చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. సో ప్రశ్నలే చెప్పాం మాతాజీ, ఇంకా ఆన్సర్లు చెప్పలేదు. ఆన్సర్లు కూడా మీరు చెప్పిన దాంట్లో దాదాపుగా అలా తెలిసిపోయింది ప్రభుజీ. ఎందుకంటే ప్రభుపాదుల వారు కొంచెం ఒక అడుగు ముందుకేసి నెక్స్ట్ శ్లోకాల విషయాలను కూడా గెస్ చేసే విధంగా చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. సో అందరూ కూడా పండగ సీజన్. ఓకే, సో శ్రీరామనవమి దగ్గరికి వస్తుంది, తర్వాత ఉగాది పండుగ ఉంది. అందరూ కూడా చాలా ఆధ్యాత్మికంగా ఉండడానికి అవకాశమైనటువంటి మంత్. సో ఈ మంత్ లో వీలైతే అందరూ కూడా తీర్థయాత్రలు చేయడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ.